ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి యూపీఎస్సీ పరీక్షా ఫలితాల్లో 82వ ర్యాంకు సాధించి ఐఏఎస్గా సెలెక్ట్ అయినటువంటి మెరుగు కౌశిక్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి మనతో ఉన్నారు. సొంత గ్రామాన్ని దర్శించుకొని వారి నాన్నగారు నిర్మించినటువంటి ఈ రేణుకా ఎల్లమ్మ టెంపుల్కు వచ్చారు. జనగామ జిల్లా బాలాజీ నగర్లో ఇక్కడ వారి సొంత ఊరు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ సుపరిచితులు. ఒకసారి ఉన్న ఊరిని ఒకసారి చూసిపోదాము, బంధువుల్ని పలకరించిపోదాము. అలాగే శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలు ఒకసారి ప్రసరించే విధంగా అందరి ఆశీర్వచనాలతో పెద్దల ఆశీర్వచనాలు తీసుకునే విధంగా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతానికి మెరుగు కౌశిక్ గారు మనతో ఉన్నారు. ఐఏఎస్గా సెలెక్ట్ అయినటువంటి వారు ఎంతో ఆనందోత్సవంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అలాగే మెరుగు సుధాకర్ గారు, సుజాత దంపతుల యొక్క పుత్రుడైనటువంటి మెరుగు కౌశిక్ ఈ అద్భుతమైనటువంటి ఒక అచీవ్మెంట్ను సాధించడం వల్ల బాలాజీ నగర్ జనగామ వాసులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేటటువంటి ఒక ఆనందోత్సాహాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి కౌశిక్ గారు మనతో ఉన్నారు. కౌశిక్ గారు చెప్పండి, ఇప్పటి వరకు ఏంటంటే ఒక దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మీరు ఒక 82వ ర్యాంకు సాధించారు. ఎట్లా కష్టపడ్డారు, ఎన్ని గంటలు కష్టపడ్డారు, మీరు మొదటి అటెంప్ట్లోనే ఈ ఘనత సాధించారన్నటువంటి విషయం ఇంకా ఆనందానికి గురి చేస్తుంది. ఎట్లా అనిపించింది మీ పరీక్షల ప్రిపరేషన్ వచ్చేసి 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఒక 8 గంటలు చదువుతుండే రోజుకి. అండ్ రిజల్ట్ రావడం సంతోషంగా ఉంది. ఓకే, అప్పుడు దాదాపు ఒక్కొక్కరు 3 అటెంప్టులు, 4 అటెంప్టులు, 6 అటెంప్ట్ వాళ్ళు చూశారు. అయినా ఒకటికి 600, 800 ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళని కూడా చూసాము. వాళ్ళు కూడా ఎంతో కష్టపడి, ఎందుకంటే లక్ష్యం మీద ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఐపీఎస్ ఆఫీసర్ అంటే మామూలు విషయం కాదు. అటువంటిప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించడానికి మీకు ప్రీవియస్ ఒక ముందు నుంచి ఒక గోల్ ఉండేనా? గోల్ ఉండేది, ప్లస్ కొద్దిగా రైట్ థింగ్స్ ఎట్ ద రైట్ టైం చేయడం వల్ల కొద్దిగా కలిసి వచ్చిందని కూడా చెప్పొచ్చు. అంటే చేయాల్సిన పనులు అంటే మీరు అన్నట్టు అందరు కష్టపడతారు, కానీ కొద్దిగా నేను చేసినవి కరెక్ట్ అయినాయి అని అనుకుంటున్నాను. అందుకే వర్కౌట్ అయింది. ఓకే, మీరు స్పెసిఫిక్గా ఐఏఎస్ ఆఫీసర్ అయిపోదాం అన్నటువంటి లక్ష్యంతో ఉన్నారా, లేకపోతే ఇంకా ఐపీఎస్ అటువంటి ప్లాన్లు ఏమైనా ఉండేనా మీకు ఒక గోల్? ఐఏఎస్ అవ్వాలని ఉంది, కానీ చూద్దాం ర్యాంక్ని బట్టి, వాళ్ళు ఇచ్చే అలొకేషన్ బట్టి ఇప్పుడు ఏం చెప్పలేము. ఒక 6 months అలొకేషన్ అవుతుంది, దాన్ని బట్టి వస్తుంది. ఓకే, మీరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ తీసుకున్నారు? ఫస్ట్ అటెంప్ట్లోనే రావడం అనేది ప్రతి ఒక్కరికి ఒక గ్రేట్ అచీవ్మెంట్గా చెప్పవచ్చు. మీరు ఎక్కడ ఈ ట్రైనింగ్ తీసుకున్నారు? సొంతంగా ప్రిపేర్ అయ్యాను, ఇంట్లో నుంచే ప్రిపేర్ అవుతుండే. అంటే యూట్యూబ్లో లేకపోతే ఎక్కడ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకొని చదవడం అదే జరుగుతుంది. ఓకే, ఇది ఇంకా గ్రేట్గా చెప్పుకోవచ్చు. మరి మీకు ఇన్స్టిట్యూషన్లో తీసుకున్నటువంటి వాళ్ళే సంవత్సరాల కొద్ది కష్టపడుతూ ఉంటారు, రోజుకు 18 గంటలు కష్టపడినటువంటి వాళ్ళు ఉంటారు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, మీ వెనుక ఉండి ఎవరు నడిపించారు? అంటే ఇన్స్పిరేషన్ అవ్వాలనేదే ఇన్స్పిరేషన్ ఉండేది. 18 గంటలు ఎవరు చదవరు, 8 గంటలే చదువుతారు అందరూ. అదే నేను చెప్పినట్టు కొద్దిగా నేను చేసినవి కరెక్ట్ అయినాయి అని చెప్పొచ్చు. అంతే, రైట్ టైంలో చేయడమే అంతే. ఓకే, ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇన్స్టిట్యూషన్లో దాదాపు 2 అటెంప్ట్లు, 3 అటెంప్ట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ తీసుకుండా సొంతగానే అంటే ఒక సెల్ఫ్ మోటివేషన్ తోటి తను ఒక ఈ ఘనత సాధించారని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పటికైనా సరే వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెరుగు సుధాకర్ గారు ప్రస్తుతానికి ఆలయ ధర్మకర్తలు, వారిని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీ అబ్బాయి ఒక మంచి రైట్ టైంలో మేము డెసిషన్ తీసుకోవడం వల్లనే మేము ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేటువంటి అవకాశం వచ్చింది మాకు అని చెప్పి అంటున్నారు. ఒక మంచి అచీవ్మెంట్ సాధించారు. ఎట్లా అనిపిస్తుంది మీ పుత్రుడు ఇట్లా సాధించడం వల్ల? సంతోషం, చాలా సంతోషం. ఓకే, మీరు ప్రతిసారి చాలా సింపుల్గానే ఉంటారు, బాలాజీ నగర్కి వచ్చినా సింపుల్గానే ఉంటారు. అంటే సింప్లిసిటీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అనుకోవచ్చా? అట్లేం లేదు, మన తత్వమే అంత. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్, బాలాజీ నగర్ వాసందరూ మీకు సంతోషంగా ఉన్నది? సంతోషంగా ఉంటుంది. ఇంకా మీరేమైనా చెప్పాలి, ఎందుకంటే ఒక మంచి గ్రేట్ అచీవ్మెంట్ వచ్చినందుకు ఒక ఇన్స్పిరేషన్ వర్డ్స్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు మీరు పేరెంట్స్కి? ఇక అంత చెప్పేది కాదు, కానీ హ్యాపీ. ఓకే, మేడం చెప్పండి, మీ అబ్బాయి ప్రతి ఒక్క కన్నతల్లి కళ పుత్రులు ఎంతో ఎదిగితే చూద్దామని అనుకుంటున్నారు. కానీ మీకు కూడా మీ అబ్బాయి సింపుల్గా అది ఇంత ఏం కష్టపడలేదు అంటున్నారు, సింపుల్గా రైట్ టైంలో డెసిషన్ తీసుకోవడం అని అంటారు. తల్లిదండ్రుల యొక్క పెంపకంలోనే ఈ గొప్పదనం ఉందని మనం అనుకోవచ్చా? లేదు, వాళ్ళు కూడా పిల్లలు కష్టపడితేనే ఈ స్థాయికి వస్తారు. పిల్లలు కష్టపడాలి, కష్టపడితేనే అవుతారు. వాళ్ళదే గ్రేటు. తనే ఆయనకు ఉండే ఆ కోరిక అన్నది కావాలని ఆయన అయ్యిండు, అంతే. ఇప్పుడు మీరు ముగ్గురు చాలా సింపుల్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం, మిమ్మల్ని చూస్తుండే ఇంత సింపుల్గా కూడా అవుతారా అన్నటువంటి ఆలోచన మాకు కనిపిస్తున్నాయి. కానీ ఒక్కొక్కరు ఏంటంటే వాళ్ళ ఎంత కష్టము, ఎన్నేళ్ళ శ్రమ అని చెప్పి అనుకోవచ్చు. కానీ మీరు ఎన్ని సంవత్సరాలదో ఉంది, తనకు చిన్నప్పటి నుంచే కొద్దిగా ఉంది, కావాలన్న కోరిక ఉంది. 7th నుంచి కొద్దిగా ఉంది. అదే ఆయన కష్టపడ్డాడు 2 years నుంచి, ఇంకా ఎక్కువ కష్టపడి
ఈ స్థాయికి వచ్చిండు. ఓకే ఓకే. ఆయన గ్రేట్. ఇప్పుడు పిల్లలు ఒక మంచి స్థాయికి వెళ్తే తల్లిదండ్రుల ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ఇటువంటి అప్పుడు మీరు మీ అబ్బాయి ఒక అత్యున్నతమైనటువంటి ఉద్యోగానికి వెళ్ళబోతున్నాడు. ఇది నెక్స్ట్ జనరేషన్ అంటే వచ్చేటువంటి పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ మీరు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? ఏం చేస్తే పిల్లలు గొప్ప వాళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంది? అంటే ఇక వాళ్ళకు కూడా ఉండాలి, పిల్లలకు కూడా చదువుకోవాలని ఉండాలి. పేరెంట్స్ కూడా చేస్తారు కానీ వాళ్ళకు కూడా చదవాలి, మేము చేయాలి అన్నది ఉండాలి. మనం కూడా ఎంకరేజ్ చేయాలి పిల్లలని. వాళ్ళకి ఏదైతే ఉందో ఇష్టమో దాంట్లోకి వెళ్ళనివ్వాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే ఇప్పటికీ బాలాజీ నగర్లో ఇప్పటికేంటంటే చాలా సింప్లిసిటీ మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం చాలా ఎక్కువగా ఊహించాము. ఎందుకంటే మొదటి అటెంప్ట్లోనే ఒక ఉన్నతమైనటువంటి ర్యాంకు సాధిస్తున్నారంటే ఎంతో కష్టపడి ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ నుండి ఒక క్లెవర్ స్టూడెంట్స్ అయితే తప్ప మనం ఆ విధంగా ఊహించుకున్నాం. కానీ చాలా సింపుల్గా అంటే ఏ టైంలో చేయాల్సినటువంటి పని ఆ టైంలో కరెక్ట్ రైట్ టైంలో చేయడం వల్ల అనుకున్నటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశంలోనే ఒక 82వ ర్యాంకు సాధించడాన్ని చాలా గొప్పగా చూడొచ్చు. ఇప్పటికీ బాలాజీ నగర్ వాసులు, జనగామ జిల్లా వాసులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి యొక్క కట్టినటువంటి గుడికి కూడా అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకొచ్చినటువంటి వారికి మరింత విజయం చేకూరాలని చెప్పి ఆర్టీవీ తరఫున కూడా కోరుకుందాము. జనగామ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.